హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేస్తుంది. మనం రకరకాల ఫ్లేవర్స్లో స్క్వాష్లు బయట దొరుకుతాయి కదండి. మనం కొనుక్కొని తాగుతాము. అలాంటి స్క్వాష్లని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం లెమన్ స్క్వాష్ని ఈ వీడియోలో తయారు చేయడాన్ని చూద్దామండి. లెమన్ స్క్వాష్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నిమ్మకాయలు, షుగర్ అండ్ వాటర్. ఈ 3 పదార్థాలు మనకి లెమన్ స్క్వాష్ తయారు చేయడానికి సరిపోతాయండి. ముందుగా మన దగ్గర ఉన్న నిమ్మకాయలన్నింటినీ కూడా రసం తీసేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం మొత్తం నిమ్మకాయలన్నింటినీ రసం తీసుకున్నాము. మనకి కరెక్ట్గా గ్లాసుడు నిమ్మకాయ రసం వచ్చిందండి. దీనికి కొలత ఏంటంటే గ్లాస్ నిమ్మకాయ రసానికి 2 గ్లాసుల పంచదార అన్నమాట. ఇప్పుడు దలసరిగా ఉండే ఒక పాత్రను తీసుకుని మనం 2 గ్లాసుల పంచదారను వేసుకోవాలండి. 2 గ్లాసుల పంచదారను వేసుకున్న తర్వాత దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇక్కడ మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవాలండి. ఇది గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ, అలానే ఉండపాకం కూడా రాకూడదండి. మనకి ఈ పాకం అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా తెల్లగా మనకి ఆ పాత్ర మీద మనకి కనిపిస్తుంది. అలా కనిపించింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే అండి స్క్వాష్కి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. మరీ చల్లారిపోకూడదు అనమాట. గోరువెచ్చగా అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ఈ సిరప్లో కలుపుకుంటే లెమన్ స్క్వాష్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బాటిల్లోకి పెట్టుకుని ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఈ లెమన్ స్క్వాష్ని మనం గ్లాస్లోకి తీసుకుని దాని నిండా వాటర్ పోసుకుంటే టేస్టీ లెమన్ స్క్వాష్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది మనకి సమ్మర్లో చాలా దాహాన్ని తీరుస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్లోనే ఏ ఫ్రూట్కైనా మనం స్క్వాష్ చేసుకోవచ్చు. ఆరెంజ్ అయినా, పైనాపిల్ అయినా, ఏదైనా సరే ఇదే ప్రాసెస్ అనమాట. చూశారు కదండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.